హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆఫీసులో అడ్మిన్ గా పనిచేస్తున్న సందీప్ రెడ్డికి చెందిన స్కోడా కారులో ఈ నగదును పోలీసులు పట్టుకున్నారు. ల్యాప్టాప్ తో పాటు విలువైన డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీ కోడ్ లాంగ్వేజ్ లో ఇప్పటిదాకా 10 కోట్ల వరకు సందీప్ రెడ్డి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాఘవ, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి సంబంధించినటువంటి బంధువు దగ్గర పోలీసులు సోదాలు చెప్పగా దాదాపు 10 లక్షల రూపాయలు స్కోడా కార్ల తరలిస్తూ పట్టుబడడం జరిగింది. సందీప్ రెడ్డి గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్ లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించి సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. కారులో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలతో పాటు సందీప్ రెడ్డి వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా వివిధ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేవలం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వర్రెడ్డి దాదాపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభ పెట్టేందుకు దాదాపు 15 కోట్ల రూపాయలు ఇప్పటికే పంచినట్టు కూడా బుక్లలో డీకోడ్ చేసినటువంటి లాంగ్వేజ్ లో వివిధ రూపాల్లో ఆయన సందీప్ రెడ్డి రాస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఈ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ 10 లక్షల రూపాయలకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎలక్షన్ కోసం కొండా విశ్వేశ్వర్రెడ్డి బంధువు సందీప్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి నగదుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఐటీ అధికారులకు వివరించడం జరిగింది. ఐటీ అధికారులు కూడా సందీప్ రెడ్డిని విచారించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సో మొత్తంగా కూడా కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి దగ్గర ఈ సందీప్ రెడ్డి దాదాపు 2008వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో అప్పటి నుంచి కూడా కొండా విశ్వేశ్వర్రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా సందీప్ రెడ్డి చూసుకుంటాడు. సో ఎలక్షన్ కోసం ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ లో ఎంత డబ్బు పంచడం జరిగింది, ఎవరెవరికి ఇవ్వడం జరిగింది అని పూర్తి వివరాలన్నింటినీ కూడా ఆ బుక్లలో, అదేవిధంగా డీకోడ్ లాంగ్వేజ్ లో అతను రాసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ డీకోడ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది అసలు ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, ఎలా పంచడం జరిగింది అనే దానిపైన కూడా ప్రస్తుతం సందీప్ రెడ్డిని విచారిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవ. విజయవాడ శివారులో భారీగా నగదు పట్టుబడింది. ఎనికేపాడులో వద్ద పోలీసుల తనిఖీల్లో 1.90 కోట్లు దొరికింది. మంగళవారం అర్ధరాత్రి సిమెంట్ బస్తాల దిగువన తరలిస్తూ ఉండగా ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి ఏలూరుకు నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాడిగడప రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సిమెంట్ బస్తాల కింద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఒక స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. అవసరాల కోసం ధర్మంతో కూడిన ధన సంపాదన మంచిదే, కానీ ధనదాహం మహా చెడ్డది.